సకలు మన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు అనేక పద్ధతుల్ని నేర్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. మొట్టమొదట మనకి ఇంకా మాటలన్నా రాకముందే నేర్పించే సంస్కారం పెద్దవాళ్ళకి నమస్కరించటం. మన ఇంటికొచ్చి వెళ్తున్న వాళ్ళకి టాటా అంటూ వీడుకోలు పలకటం, పసిపిల్లలు తమ చిట్టి చిట్టి చేతుల్ని చాచి నమస్కరించటం, వీడుకోలు చెప్పటం చూస్తే మనకెంతో ముచ్చటేస్తుంది కదండి. అలాగే ఏ వస్తువుల్ని మనుషుల్ని కాలితో తన్నకూడదని, అలా పొరపాటు జరిగితే వస్తువులైతే వాటిని తీసి కళ్ళకద్దుకుని పక్కన పెట్టాలని, మనుషులైతే వారికి క్షమాపణలు చెప్పాలని కూడా చాలా చిన్నప్పుడే పెద్దలు మనకి నేర్పిస్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు ఈరోజు మనం మెహదీపట్నంలోని ఓలిస్ బ్యూటీ పార్లర్లో అండి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారు. మరి అంజు గారు ఈరోజు మనకి వైట్నింగ్ ఫేషియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మరి ఈ వైట్నింగ్ ఫేషియల్ స్పెషాలిటీ ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. హలో అంజు గారు. హాయ్. సో అంజు గారు, వైట్నింగ్ ఫేషియల్ ఈరోజు మీరు చూపించబోతున్నారు కదా. సో ఎన్నో ఫేషియల్స్ ఉన్నాయి, సో దీని స్పెషాలిటీ ఏంటి? ఇది స్పెషల్లీ వైట్నింగ్ ఫేషియల్ ఏమంటే ఏ ఫేస్కైనా సూట్ అవుతుంది. ఓకే, స్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకు, అంటే ఏదైనా క్రీమ్స్ పడని వాళ్ళకు, వీళ్ళందరికీ ఈ వైట్నింగ్ ఫేషియల్ అనేది సూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్పెషల్లీ ఈ సీజన్లో, లైక్ రైనీ సీజన్లో ఈ ఫేషియల్ చాలా బాగుంటుంది అనమాట. అంటే స్పెషల్లీ రైనీ సీజన్ అంటే మనకు డాండ్రఫ్ ప్రాబ్లం చాలా వచ్చేస్తుంది. ఆ డాండ్రఫ్ అలా ఫేస్ పెయిన్ పడడం వల్ల జిడ్డు అనేది రావడం, లేకుంటే ఫేస్ పెయిన్ ఉండే చిన్న చిన్న పింపుల్స్, యాక్నెస్ రావడం, లేదా ఆయిల్నెస్ రావడం, ఏదైనా మార్క్స్ రావడం, వైట్ హెడ్స్ రావడం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఫేస్ ఏమంటే చాలా బ్లాక్గా కనిపిస్తుంది. అంటే ఎంత మనం మేకప్ వేసుకున్నా, ఏది వేసుకున్నా వాటర్ దానికి మొత్తం ఒక సమ్ ఆయిలీనెస్గా, అలా డల్గా ఫేస్ అనిపిస్తుంది. దానివల్ల స్పెషల్లీ వైట్నింగ్ ఫేషియల్ వల్ల ఏమంటే అంటే ఫేస్ చాలా నీట్ అవుతుంది అనమాట. ఒక సిట్టింగ్లోనే మనం అంటే మన ఫేస్ మనం చాలా డిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. ఓకే అంజు గారు, మరి ఫేషియల్ స్టార్ట్ చేద్దామా? యా, రెడీ. ఓకే ఓకే, సో మరి ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఏ ఫేషియల్ చేసే ముందు మనం క్లిన్జింగ్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకుంటాం అనమాట. కానీ స్పెషల్లీ వైట్నింగ్ ఫేషియల్ చేసేటప్పుడు మనం కొద్దిగా క్లిన్జింగ్ మిల్క్ అండ్ స్క్రబ్ రెండు మిక్స్ చేసేసి మనం డైరెక్ట్గా మసాజ్ చేసుకుందాము. ఈ ఫేషియల్ అనేది ఏ స్కిన్ వాళ్ళకైనా బాగుంటుంది అని చెప్పారు కదా. సో మరి ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, అలాగే కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఈ 4 స్కిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేషియల్ చేయించుకోవచ్చా? ఎవరైనా చేయించుకోవచ్చు అండి. ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఏ ఏజ్ వాళ్ళు, ఏ స్కిన్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. అంటే చేసే ముందు చూసుకుంటారు. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉందనుకుంటే అప్పుడు ఈ స్క్రబ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ యూస్ చేసుకుంటాము. అండ్ జెల్స్ అనేది చాలా న్యాచురల్ నార్మల్ జెల్స్ ఉంటాయి. ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఇవన్నీ కొద్దిగా చాలా భారీ జెల్స్ ఉంటాయి. అంటే నార్మల్, అంటే దీంట్లో ఆయిలీ పర్సంటేజ్ కానీ ఇంకేం ఉండదు. ఓకే, దీనివల్ల ఏ ప్రాబ్లం, ఏ సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు అనమాట. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 10 minutes మసాజ్ కంప్లీట్ అయింది లక్ష్మి. ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేద్దాము. సో దీన్ని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం జెల్ మసాజ్ ఇద్దాం. ఓకే, అది కూడా రెగ్యులర్ గా 15 minutes ఉంటుంది. క్లీనింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం జెల్ మసాజ్ స్టార్ట్ చేద్దాం. సో జెల్ మసాజ్ అన్నారు కదా, ఈ జెల్ అసలు ఈ జెల్ ఏం జెల్ ఇది? స్పెషల్లీ ఇది వైట్నింగ్ జెల్ అంటారంటే దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ప్యూర్ మన వాటర్ కలర్లో జెల్ ఉంటుంది. ఇది ఓకే, ప్లెయిన్ జెల్ ఉంటుంది. దీనివల్ల ఇదేమంటే స్పెషల్లీ ట్యాన్ అనేది ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట. ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఏదైనా డెడ్ స్కిన్ అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, దీనివల్ల ఫేస్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఓకే, దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నార్మల్గా మనం ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ మనం ఎలా అప్లై చేసుకుంటామో అలానే ప్లెయిన్ జెల్ ఉంటుంది. దీంతో మనం మసాజ్ ఇద్దాం. అంటే ఇది ఫ్రూట్ జెల్ లేదు అంటే లేదా కెమికల్ జెల్స్? ఇది కెమికల్స్ ఏం ఉండదండి, నార్మల్ సమ్ జెల్లే ఉంటుంది ఇది. ఓకే ఓకే, వైట్నింగ్ మెటీరియల్ జెల్ అంటారు, ఆ క్రీమ్ జెల్లే ఉంటుంది అది. సో ఈ జెల్ ఎంతసేపు మనం ఇలా మసాజ్ చేయాలి? ఇది 15 minutes వరకు కూడా మనం చేయొచ్చు. అది మనం స్కిన్ని బట్టి చేస్తాం అనమాట. అంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటే 10 minutes అంతే చేద్దాం. నార్మల్ ఏదైనా చాలా మందికి చాలా అంటే స్కిన్ పెండెడ్ స్కిన్ ఎక్కువ ఉంది, బ్లాక్నెస్ ఎక్కువ ఉంది అనుకుంటే 10 to 15 minutes వరకు కూడా మనం మసాజ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ కూడా మనం పార్లర్లోనే చేసుకోగలిగే ప్రాసెస్ వైట్నింగ్ ఫేషియల్ అనేది పార్లర్లోనే చేయించగలం. సో అలా కాకుండా ఇంట్లో వైట్నింగ్ కోసం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఏదైనా చిన్న టిప్ చెప్తారా?
స్పెషల్లీ మన దగ్గర పప్పయ్య అవైలబుల్ ఉంటుంది కదా. అండ్ పప్పయ్య మంచిగా చాలా అంటే పప్పయ్య స్పెషల్లీ పైన స్మూత్నెస్ క్రీమ్ టైప్ ఉంటుంది కదా, అది మనం తీసుకోవాలి. కొద్దిగా హనీ కూడా మన దగ్గర ఇంట్లో ఎలాగో అవైలబుల్ ఉంటుంది. హనీ అండ్ పప్పయ్య కొద్దిగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి బీట్ చేసి అది మనం మంచిగా మసాజ్ చేసుకొని ఫేస్ పైన లైక్ అప్వర్డ్లో అట్లీస్ట్ 10 to 15 minutes మనం మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ చేసేసి రిమూవ్ చేశాక ఎగ్ వైట్ ఉంటుంది కదా, అది ప్యాక్ లాగా ఓన్లీ ఎగ్ వైట్ అనేది మొత్తం మన ఫేస్కి అప్లై చేసి ఒక 15 minutes మనం రిలాక్స్ అయ్యి దాని తర్వాత వాష్ చేసుకోవడం వల్ల కూడా మీకు సేమ్ అంటే ఈ సేమ్ షైనింగ్ అండ్ ఎఫెక్ట్, ఈ వైట్నింగ్ ఎఫెక్ట్ మీకు ఫేస్ పైన కనిపిస్తుంది అనమాట. సో 10 minutes మసాజ్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు ఇది రిమూవ్ చేసుకుందాం. ఓకే. సో జెల్ మొత్తం అనేది ఇలా ఫేస్ తో మొత్తం ఇంకిపోతుంది అనమాట. అంటే 10 minutes మనం మసాజ్ చేయడం వల్ల ఈ వైట్నింగ్ జెల్ అనేది మొత్తం స్కిన్ లోపల ఇంకిపోతుంది. దీని తర్వాత ఇది ఎక్స్ట్రా ఉండే క్రీమ్ ని మనం రిమూవ్ చేసేసి దాని తర్వాత మనం వైట్నింగ్ క్రీమ్ తో మసాజ్ ఇద్దాము. ఓకే. సో ఈ క్రీమ్ వల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల ఏమంటే ఇప్పుడు మనం జెల్ చేస్తాం కదా, దీనివల్ల కొద్దిగా స్కిన్ డ్రై అవుతుంది. డెడ్ స్కిన్ అంతా పోవడం వల్ల కొద్దిగా స్కిన్ పైన డ్రైనెస్ అనేది వస్తుంది. అది రాకుండా ఉండడానికి అంటే కొద్దిగా ఆయిల్ అండ్ మాయిశ్చరైజర్ కనిపించడానికి ఫేస్ పైన మనం క్రీమ్ మసాజ్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే. ఇప్పుడు ఇది 10 minutes మసాజ్ ఫినిష్ అయింది కదా. ఈ మసాజ్లో చూడండి మనకంటే క్రీమ్ అంతా ఇంకిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ బ్లాక్నెస్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు దీంతో మనం ఇది కూడా రిమూవ్ చేసేద్దాము. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎన్ని డేస్కి ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది? ఇది మనం 20 to 25 days గ్యాప్ ఇస్తామండి ఈ సిట్టింగ్కి. ఓకే. ఈ సిట్టింగ్ 20 to 25 days మేము గ్యాప్ తీసుకోవాలి. ఓకే. ఇది ఫినిష్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని మనం ప్యాక్ అప్లై చేసుకుంటాం ఫేస్ పైన. ఫేస్ ప్యాక్ పెట్టడం కంప్లీట్ చేసాము. ఇప్పుడు నార్మల్గా ఐ ప్యాక్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకు రిలాక్స్ కోసం. ఓకే. ఇది పెట్టాక ఇది ఒక 15 to 20 minutes అంటే మనకు డ్రై అయ్యే వరకు పెట్టొచ్చు. మొత్తం డ్రై అయ్యకుండా కొద్దిగా ఒక హాఫ్ డ్రై అయ్యే వరకు మనం అట్లీస్ట్ ఉంచాలి దీనికి. ఓకే. సో ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు 10 minutes ఫినిష్ అయింది కదా, చూసారు కదా మొత్తం డ్రై అవ్వలేదు, హాఫ్ డ్రైలో ఉంది. దీన్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకే. సో ఇది హాఫ్ డ్రైలో ఉన్నప్పుడు రిమూవ్ చేస్తేనే మంచిదంటారా? బాగుంటుందండి. అంటే ఫుల్ డ్రై అవ్వడం వల్ల స్కిన్ అనేది తొందర డ్రై అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం చేయొచ్చు. ఎవరికైనా చాలా ఆయిలీ ఫేస్ ఉందంటే వాళ్ళకి ఫుల్ డ్రై చేయొచ్చు మనం. ఓకే. సో నార్మల్ స్కిన్ ఉంది, కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళకంటే సెమీ డ్రై అయితేనే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చూసారు కదా ఈ ప్యాక్ మొత్తం రిమూవ్ చేసాము. దీనివల్ల ఫేస్ పైన చూసారు కదా ముందు ఎంత అంటే ట్యాన్ ఉంది అదంతా రిమూవ్ అయింది. ఇది అట్ ద సేమ్ టైం ఇంకొక 3 sittings చేసుకోవడం వల్ల ఫేస్ పైన మంచి గ్లో అనేది కనిపిస్తుంది. జస్ట్ 1 sitting లోనే మనకి 50% రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పారు. నిజంగానే చాలా గ్లో కనిపిస్తుందండి ఫస్ట్ సిట్టింగ్ లోనే. సో ఇలా మనం రెగ్యులర్ గా ఇలా చేయించుకుంటూ ఉంటే ఫేస్ లో చాలా వేరియేషన్ గ్లో కనిపిస్తుందండి. గ్లో కూడా కనిపిస్తుంది. చాలా బాగుందండి ట్రీట్మెంట్. సో మరి ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి ట్రీట్మెంట్, అలాగే ఇంట్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి ఫేస్ కి వైట్నెస్ గురించి అండ్ దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంజు గారు. థ్యాంక్స్ అండి. సకలు చూసారు కదా, ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.